ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. జూన్ 6. యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలనని యోనా లేచెను. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యోనా కథ నిజముగా జరిగిన చరిత్ర. ఇది పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ గ్రంథములో రాయబడినది. ఆయన పరిసయ్యులతో మాట్లాడుచున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యోనాను గూర్చిన సంఘటన ఎత్తి మాట్లాడెను. మనము ఆయన చెంతకు వచ్చు వరకు, ఆయన మార్గములను అర్థం చేసుకున్న వరకు ప్రేమగల దేవుడు మనలను వెదుకుటలో ఆయన ప్రేమను ఓపికను ఎట్లు కనపరచునో ఇది మనకు తెలియజేయుచున్నది. కానీ మనము మన బుద్ధిహీనతను బట్టి ఆయన యుద్ధ నుండి పారిపోవుటకు చూచుదుము. ఆయనకు విధేయత చూపుట కంటే దేవుని యుద్ధ నుండి పారిపోవట ద్వారానే బాగుగా నుందుమని అనుకుందాము. దేవుడు యోనాకు నినెవె పట్టణమునకు పోయి పశ్చాత్తాపమును గూర్చి బోధించు గొప్ప బాధ్యతను అప్పగించెను. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. నిజముగా దేవుని జత పనివానిగా నుండుట గొప్ప ఆధిక్యత, ఘనత. ఎంత గొప్ప ఘనతను ఆధిక్యతను దేవుడు తనకు అప్పగించినో యోనా గ్రహించలేకపోయాను. కృతజ్ఞత కలిగి ఉండుటకు బదులు అతడు పారిపోవచ్చుండెను. ఆకస్మికంగా ఒక గుమాస్తాకు రాష్ట్ర గవర్నర్గా ఉన్నత పదవి వచ్చిందనుకుందాము. అప్పుడు అతడు ఆ పదవిని తిరస్కరించునా? లేదు. అతడు సంతోషముతో, కృతజ్ఞతతో దానిని అంగీకరించును. దేవుడు యోనాకు నినెవె పట్టణమునకు పశ్చాత్తాపమును గుర్చి బోధించమని ఆజ్ఞాపించినని స్పష్టముగా తెలియచున్నది. తాను సాక్ష్యమిచ్చినట్లు యోనా దేవుని యందు భయభక్తులు గలవాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. కానీ అతడు దేవునికి అవిధేయతను చూపి ఆయన సన్నిధిలో నుండి పారిపోయెను. యోనా దేవుడు తనకు అప్పగించిన ఘనమైన పని నుండి పారిపోయినట్లు అనేక మంది యవనస్తులు లోక సంబంధమైన లాభము కొరకు, సుఖభోగముల కొరకు దేవుని ఆజ్ఞను లక్ష్యము చేయక పారిపోదురు. ప్రభువు చేత ఎంతమంది యవనస్తులు ఆయన సేవకు పిలువబడిరి. కానీ వారు ఉద్యోగము చేయుచు ఇంకా మేలైన రీతిలో సేవ చేయవచ్చునని తలంచుదురు. వారు దేవునికి అవిధేయత చూపించుట ద్వారా ఎంత నష్టము కలిగినదో తర్వాత తెలుసుకుందరు. ఎవరైతే దేవుని గూర్చిన లోతైన అనుభవం కలిగి ఉండరో వారు ఆయన తమతో ఏమి చెప్పుచున్నాడో అర్థం చేసుకొనలేరు. అందువలననే వారు సంపూర్ణ విధేయతను చూపించరు. అదేవిధముగా అనేకులు దేవునికి భయపడుదురు, కానీ ఆయన చిత్తమును, ఆయన మార్గములను వారు అర్థం చేసుకొనలేరు. అందువలననే వారు దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా అనేక పనులు చేయుదురు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.